వరుస ఫ్లాప్లతో ఉన్న పవర్ స్టార్ పోలీస్ క్యారెక్టర్ లో తన పవర్ ఏంటో చూపిస్తాను అంటున్నాడు. హిందీ సినిమా దబాంగ్ రీమేక్ గా వస్తున్న గబ్బర్ సింగ్ లో పవన్ ది పోలీస్ పాత్రే. గతంలో గుడుంబ శంకర్ లో కాసేపు పోలీస్ డ్రెస్ లో కామెడీ చేసిన పవన్ ఈసారి సినిమా అంతా కామెడీ పండిస్తాను అంటున్నాడు. హరీష్ శంకర్ మార్క్ డైరెక్షన్, పవన్ కామెడీ టైమింగ్. గబ్బర్ సింగ్ కు ప్లస్ పాయింట్స్ అని ఫిలిం నగర్ టాక్. సార్ ఒకసారి ఇలా రండి. ఏదో వచ్చామా పుచ్చుకున్నావా పోయావా నా కళ్ళలోకి చూసి చెప్పరా, నేను లంచగొడ్లా కనిపిస్తున్నారా? అట్టు కాదు, ఇటో ఇటో ఇటో. మరి నా ఫేస్ కేసు చూసి చెప్పరా, నేను దొంగ సొమ్ము కాసుపడే వాళ్ళ కనిపిస్తున్నారా? మరి నాకు ఎందుకు ఇచ్చాలంచు, మరి నాకు ఎందుకు ఇచ్చాలంచు చెప్పు చెప్పు చెప్పు. మరి నాకు ఎందుకు ఇచ్చాలంచు చెప్పరా చెప్పు. అసలు డ్యూటీలో లంచ్ ఇవ్వాలనుకునే ఇలాంటి గుట్టే కానీ ఎన్కౌంటర్ చేసేస్తాను. ఇక బృందావనంలో కృష్ణుడిగా హిట్ కొట్టిన ఊసరవెల్లిగా ఓకే అనిపించుకున్న తారక్ కూడా పోలీస్ డ్రెస్ వేసేశాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న దమ్ములో పోలీసోడి దమ్మును చూపిస్తాడట తారక్. ఈ సినిమాలో కోర మీసాలతో పోలీస్ డ్రెస్ లో అలరించేందుకు డిసైడ్ అయ్యాడు తారక్. ఇక ఈ లిస్ట్ లో ప్లేస్ కొట్టేసిన యంగ్ హీరో దగ్గుపాటి రాణా. తెలుగులో ఎంట్రీ ఇచ్చి హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తున్న రాణా ప్రెజెంట్ వర్మ నిర్మిస్తున్న డిపార్ట్మెంట్ లో పోలీస్ క్యారెక్టర్ వేస్తున్నాడు. యంగ్ అండ్ అగ్రెసివ్ పోలీస్ గా రాణా ఈ సినిమాలో బిగ్ బీతో ఆపోజిట్ గా నటిస్తున్నాడు. ఇంతవరకు చెప్పినవన్నీ అఫీషియల్లీ డిక్లేర్డే. కానీ ఫిలిం నగర్ గుసగుసల ప్రకారం మన హీరోలు తమ తాజా సినిమాల్లో పోలీస్ రోల్స్ చేస్తున్నారట. వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ప్రభాస్ ప్రజెంట్ లారెన్స్ రెబల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న వారధి సినిమాల్లో కూడా రెగ్యులర్ షూటింగ్ లో ఉన్నాడు. వారధి సినిమాలో ఈ మిస్టర్ పర్ఫెక్ట్ పోలీస్ డార్లింగ్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక మరో కుర్ర హీరో రామ్ చరణ్ రచ్చ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడూ సినిమాలో నటిస్తాడు. ఈ సినిమాలో చరణ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడనే న్యూస్ వినపడుతోంది. నిజానికి ఈ సినిమాలో చరణ్ పోలీస్ డ్రెస్ వేసుకోకపోయినా తన హిందీ డెబ్యూట్ లో మాత్రం పోలీస్ గెటప్ లోనే ఎంట్రీ ఇవ్వడం ఖాయం. జంజీర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో చరణ్ పోలీస్ గా నటిస్తాడు. నిజాయితీ ఉన్నోడిని, నిజాలని అన్నోడిని, అబద్ధమే రుచించని అబాయిని, ఒకే ఒక మంచోడిని, రొమాన్స్ పిచ్చోడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని. సో పోలీస్ డ్రెస్ తో హిట్ కొట్టాలనే ఫార్ములాతో రెడీ అవుతున్న మన హీరోలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుదాం. స్టోరీలు కాంబినేషన్లు ఇవన్నీ హిట్, సెంటిమెంట్ ఇస్తే టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చినట్టే. Let's take a short break in box office.